టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, డిఎస్సికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో అందుకోసమే నేను ప్రిపేర్ అవ్వడానికి ఈరోజు బుక్స్ అనేవి తెప్పించుకున్నాను. S&S అనే పబ్లికేషన్స్లో పేపర్ 2కి సంబంధించి సైకాలజీ ఒకటి తీసుకున్నాను. దీంట్లో మనకి టెక్స్ట్ పేపర్తో పాటుగా వర్క్ బుక్ ఒకటి ఇచ్చాడు పేపర్ 2కి. అది సబ్జెక్ట్ వచ్చేసి సైకాలజీ. అండ్ సెకండ్ వచ్చేసి S&S పబ్లికేషన్స్ నుంచే పేపర్ 2కి ఇంగ్లీష్ కూడా తీసుకున్నాను. ఇంగ్లీష్ దీనికి కూడా ఒక వర్క్ బుక్ అనేది ఇచ్చారు. అండ్ S&S పబ్లికేషన్స్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంటెంట్లో మెథడాలజీకి సంబంధించి పేపర్ 2కి నాది బయోసైన్స్. సో బయోసైన్స్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంటెంట్లో ఉన్న పేపర్ 2ది తీసుకున్నాను. ఇదేంటంటే మోడల్ పేపర్స్ ఉంటాయి దీంట్లో. 4 ఏమో ప్రీవియస్ పేపర్స్, 4 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. లాస్ట్ 2022, 2017, 16 అలాగా 4 పేపర్స్ ఉన్నాయి. అండ్ 2023 కూడా ఉంది. 2016, 2017, 2022, 2023 ఇచ్చాడు. అండ్ 15 ఏమో మోడల్ పేపర్స్ ఇచ్చాడు. అంటే యాస్టేజ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 30 ఏమో సైకాలజీ, 30 ఏమో ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ తెలుగు, 30 క్వశ్చన్స్ ఏమో మన మెథడాలజీ. టోటల్ 150 మార్క్స్కి ఉంటాయి. ఇలాగా 15 టెక్స్ట్ పేపర్స్ 15 ఇచ్చాడు మోడల్ పేపర్స్. ఈ 15 ప్రాక్టీస్ అయితే మ్యాక్సిమం దాంట్లో నుంచి బిట్స్ అన్నీ కవర్ అవుతాయని చెప్పారు. ఈ S&S అనే పబ్లికేషన్స్కి సంబంధించిన బుక్స్ చదివిన వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా టెట్ అండ్ డిఎస్సి అంటే క్వాలిఫై అవుతారు అనేది వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఈ బుక్తో కాదు, కానీ టెట్ మాత్రం ఈ బుక్ చదివితే పక్కా క్వాలిఫై అవుతారు అని చాలామంది చెప్పారు నాకు. నేను టెట్ నోటిఫికేషన్ పడగానే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరూ స్టడీస్లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేశాను. ఎందుకంటే నేను స్టడీస్కి ఫుల్ స్టాప్ కామా పెట్టేసి 5 years దాటిపోయింది. చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పి నేను కాల్ చేసి అడిగాను ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అని నేను అడిగితే నాకు అందరూ ఏం సజెషన్ ఇచ్చారంటే S&S పబ్లికేషన్స్కి సంబంధించిన బుక్స్ తీసుకోమని చెప్పారు. సో నేను అవే ఇప్పుడు అందుకోసమని అవే తీసుకున్నాను. ఇందులో నాకు ఏం దొరకలేదంటే తెలుగు ఒకటిను, నా మెథడాలజీ కంటెంట్ బుక్ ఒకటి నాకు దొరకలేదు. అవి అయిపోయినాయి అంట, రాగానే కాల్ చేస్తానని చెప్పారు. సో ఈరోజు వెళ్ళి ఈ 3 బుక్స్ తీసుకొచ్చుకున్నాను. టెట్కి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు ఇవి చదివితే అని చెప్పారు. అందుకోసమే ఇవి వరకు తెప్పించుకున్నాను. నేను అవకాశం ఉంటే ఇవన్నీ వీడియో కూడా తీసి, అంటే దీంట్లో మోడల్ పేపర్స్ ఎలా వచ్చాయి, టెస్ట్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, ఏ బిట్ ఏ రకంగా వచ్చింది, ఇదంతా ఒక వీడియోలాగా కూడా తీసి రోజు ఎవ్రీడే ఒక వీడియో కూడా పెట్టాలని అనుకుంటున్నాను. పాసిబుల్ అవుతుందో లేదో తెలీదు. ఎందుకు పాసిబుల్ అవుతుందో లేదో అంటున్నానంటే పిల్లలు వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఈ స్టడీ కంటిన్యూ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు టైం 10 o'clock అయింది నైట్. జస్ట్ పిల్లలు ఇప్పుడే పడుకున్నారు. అందుకోసమని నాకు ఏదైనా వీడియో చేయాలన్నా స్టడీస్ అయినా కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కూడా ఈ ఒక్క 1 year ఉంటుంది. ఎందుకంటే చిన్న బాబు కూడా నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళిపోతే నేను కొంచెం ఫ్రీ అవుతాను. అప్పుడు నాకు అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. మ్యాక్సిమం నేను టెట్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.